హలో అండి. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. గణితంలో మనందరికీ తెలిసిన ఒక ఫార్ములాలో దాగి ఉన్న ఒక సీక్రెట్ గురించి తెలుసుకుందాం. ఈ అన్వేషణకు స్వాగతం. వింటుంటే కొంచెం వింతగా అనిపించొచ్చు కదా. ఒక ఫార్ములా తన సమాధానాల గురించి ముందే ఎలా చెబుతుంది? కానీ ఈ విషయం మొత్తం తెలిసాక గణితంలో ఇది ఎలా సాధ్యమో మీకే అర్థమవుతుంది. ఇది ఒక పజిల్ లాంటిది. మనమందరం కలిసి ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. సరే, మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే గణితంలో ఇంకా సైన్స్లో మనకు తరచుగా ఎదురయ్యే ఒక పజిల్తో. దాని పేరే వర్గ సమీకరణం. ఇదిగో చూడండి, ఇదే ఆ సమీకరణం. ax² ప్లస్ bx ప్లస్ c = 0. ఇందులో a, b మరియు c అనేవి మనకు తెలిసిన నంబర్లు. ఇక x అనేది మనం కనుక్కోవాల్సిన వాల్యూ. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే వచ్చే x విలువలన్నీ మనం మూలాలు లేదా రూట్స్ అంటాం. మన పరిశోధనకి ఇదే ఫౌండేషన్ అన్నమాట. ప్రతి పజిల్కి ఒక కీ ఉంటుంది కదా. అలాగే ఈ వర్గ సమీకరణం అనే పజిల్ని సాల్వ్ చేయడానికి కూడా ఓ మాస్టర్ కీ ఉంది. సరే, అంతా బానే ఉంది. కానీ మరి ఎక్స్ విలువను కనుక్కోవడమెలా? దానికి సమాధానం ఒక స్పెషల్ ఫార్ములాలో ఉంది. అది ఎలాంటి వర్గ సమీకరణాన్నైనా ఈజీగా పరిష్కరించగలదు. ఇదే ఆ మాస్టర్కి క్వాడ్రాటిక్ ఫార్ములా. ఎక్స్ విలువను కనుక్కోవడానికి ఇదే మనకు హెల్ప్ చేస్తుంది. చూడ్డానికి కొంచెం పెద్దగా, క్లిష్టంగా అనిపించినా దీని లోపలే మన అసలు రహస్యం దాగుంది. సరే, ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. ఈ ఫార్ములా మొత్తాన్ని పక్కన పెట్టి కేవలం ఒకే ఒక భాగం మీద మన దృష్టి పెడదాం. ఎందుకంటే అసలు మ్యాజిక్ అంతా అక్కడే ఉంది. అంటారు కదా, అత్యంత ఆసక్తికరమైన భాగం అందరికీ కనిపించేలాగే దాగి ఉంటుంది అని. సరిగ్గా అలాగే ఈ రహస్యం కూడా ఎక్కడో లేదు, మన కళ్ల ముందే ఉంది. మనం చాలాసార్లు దాన్ని పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఆ స్క్వేర్ రూట్ గుర్తు లోపల చూడండి. b² - 4ac అని కనిపిస్తోంది కదా. అదే మన సీక్రెట్ క్లూ. మన ఫోకస్ మొత్తం ఇప్పుడు దానిమీదే పెడదాం. గణితంలో దీన్నే విచక్షణి అంటారు. ఇంగ్లీష్లో అయితే డిస్క్రిమినెంట్. దీన్ని మనం డెల్టా అనే గుర్తుతో చూపిస్తాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకు రాబోయే సమాధానాలు, అంటే ఆ మూలాలు ఎలా ఉంటాయో ముందే చెప్పేస్తుంది. అవునా? ఎలా చెబుతుంది? సరే, ఇప్పుడు దాన్ని డీకోడ్ చేద్దాం. ఈ విచక్షణి విలువను బట్టి మనకు 3 రకాల సందర్భాలు ఎదురవుతాయి. ఈ టేబుల్ మనకు క్లియర్గా వివరిస్తుంది. చూడండి. కేస్ 1. ఒకవేళ ఈ విచక్షణి విలువ పాజిటివ్ వచ్చింది అనుకుందాం, అంటే 0 కన్నా ఎక్కువ. అప్పుడు మనకు 2 వేర్వేరు వాస్తవమైన సమాధానాలు వస్తాయి. కేస్ 2. ఒకవేళ దాని విలువ సరిగ్గా 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఒకే ఒక్క వాస్తవ సమాధానం వస్తుంది. ఇక చివరిది కేస్ 3. దాని విలువ నెగటివ్ వస్తే, అంటే 0 కన్నా తక్కువ ఉంటే, అప్పుడు మనకు వాస్తవ సంఖ్యల్లో సమాధానాలు రావు. వాటిని ఇమాజినరీ నంబర్స్ అంటారు. అంటే గ్రాఫ్లో చూస్తే ఈ ఈక్వేషన్ లైన్ ఎక్స్ యాక్సిస్ని అసలు టచ్ చేయదన్నమాట. సో చూసారుగా, ఈ విచక్షణి అనేది ఫార్ములాలో ఓ చిన్న భాగం మాత్రమే కాదు, అదొక పవర్ఫుల్ ప్రెడిక్షన్ టూల్. అంటే భవిష్యత్తును చెప్పే సాధనమన్నమాట. దీని ద్వారా ఒక వస్తువు యొక్క గమనాన్ని కూడా అంచనా వేయొచ్చు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. విచక్షణి పాజిటివ్ అయితే ఈక్వేషన్కు 2 వేర్వేరు రియల్ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఆ సమీకరణం యొక్క గ్రాఫ్, అదేనండి పారాబోలా, ఎక్స్ యాక్సిస్ని 2 వేర్వేరు పాయింట్ల దగ్గర కట్ చేస్తుందన్నమాట. ఉదాహరణకు, గాల్లోకి విసిరిన ఒక బంతి ఒక నిర్దిష్టమైన ఎత్తుకు 2 వేర్వేరు సమయాల్లో చేరుకుంటుందో లేదో దీని ద్వారా చెప్పచ్చు. అదే విచక్షణి విలువ 0 అయితే ఆ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని జస్ట్ ఒకే ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేసి వెళ్తుంది. మన బంతి ఉదాహరణలో చెప్పాలంటే ఆ బంతి తన గరిష్ట ఎత్తుకు ఒకే ఒక్కసారి చేరుకుంటుందని దీని అర్థం. ఇక ఫైనల్గా విచక్షణి నెగటివ్ అయితే ఆ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని అస్సలు టచ్ చేయదు. అంటే రియల్ నంబర్స్లో దానికి సమాధానమే లేదు. ఇక్కడే మనకు ఇమాజినరీ సమాధానాలొస్తాయి. మన బంతి ఉదాహరణతోనే చెప్పాలంటే మనం అనుకున్న ఎత్తుకు ఆ బంతి అస్సలు వెళ్లలేకపోయిందని అర్థమన్నమాట. సో అసలు పాయింట్ ఏంటంటే, మొత్తం లెక్క చేసి సమాధానం కనుక్కోక ముందే కేవలం ఈ చిన్న b² - 4ac విలువతో మనకు రాబోయే సమాధానాల తీరుతెన్నులు ఎలా ఉంటాయో ముందే చెప్పొచ్చు. ఇదొక అద్భుతమైన షార్ట్కట్ కదా.
ఇది మనల్ని ఓ పెద్ద ప్రశ్నకు దారితీస్తోంది. చూడండి, గణితంలోనే ఒక చిన్న ఫార్ములాలో ఇంత పవర్ఫుల్ క్లూ దాగి ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అంటే సైన్స్లో, ఎకనామిక్స్లో, చివరికి మన రోజువారీ జీవితంలో కూడా ఇలాంటి దాచిన ఆధారాలు ఇంకెన్నున్నాయో కదా. ఫలితాలను ముందే అంచనా వేయగల ఇలాంటి చిన్న చిన్న క్లూస్ ఇంకెక్కడెక్కడున్నాయో ఒక్కసారి ఆలోచించండి.